రక్షణ ఆధారం నీవే విమోచన నీవే యేసయ్యా. Lord, we thank you, Lord. Lord, we thank you for everything that you've been, our Father. Lord, we thank you, Lord, for being good Father to us, Father. దేవా యేసయ్యా, ప్రభువా మమ్మల్ని యేసయ్యా లోకంలో ఎవరు విడిచినా కూడా దేవతాను ప్రభువా యేసయ్యా, you are with us, O Father God, no matter what, O Father God, no matter what a situation, O Father, but you are with us. And thank you, Lord, for the constant love that you are showing us, O Father. Lord, we thank you for everything that you've been, O Father God. We praise you, Lord, for your goodness that is running after us, O Father God. Lord, we thank you, Lord, for being with us in each and every situation, O Father God. Lord, we thank you, Lord, for who you are, O Father God. Lord, O Father God, we thank you, Lord, that you love us, O Father God, as if you are the only person on this earth, O Father. Lord, we thank you, Jesus, for all that you have done, O Father God. And thank you, Lord, for leading us in this good time of worship, O Father God. We thank you, Lord, and we praise you, Lord, and please be with us, O Father, in this complete service, O Father. In Jesus' name we pray. Amen. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు. మరి ప్రత్యేకంగా ఈ యొక్క పునరుద్ధాన దినం, పరిశుద్ధ దినము, మరి మీతో పరిశుద్ధ వాక్యంను పంచుకునే గొప్ప అవకాశము ప్రభు నాకు అనుగ్రహించిన విధానం బట్టి వందనాలు. మరి అదేవిధంగా మరి చెరిష్ ఫౌండేషన్ డైరెక్టర్ గారు డేవిడ్ సుబ్రహ్మణ్యం బట్టి వందనాలు. మరి ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన వాక్యమును మరి మీరు మనిద్దరం మనం కలిసి ఏకముగా వాక్యంను ధ్యానం చేద్దాము. మరి వాక్యము తెలియజేస్తుంది, ప్రభువారు అంటున్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మన బ్రతుకులో మనకు కావలసింది దేవుని యొక్క వాక్యము, మనకు కావలసింది ఆయన యొక్క మాటలు. మరి ఈ యొక్క కరోనా వైరస్ దినములలో మరి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు, అనేక కుటుంబాలు, ఆర్థిక వ్యవస్థలు సమస్తము కూడా మరి చిన్న భిన్నమైన ఈ యొక్క సమయంలో మనకు కావలసినది దేవుని యొక్క వాక్యము. దేవుని నోటి నుంచి మాట మనల్ని బ్రతికిస్తుంది. ఆయన మాటలో జీవం ఉన్నది, ఆయన మాటలో స్వస్థత ఉన్నది, ఆయన మాటలో విడుదల ఉన్నది. మరి ప్రభుత్వాలు కాదు, మనుష్యులు కాదు, కేవలము దేవుని యొక్క వాక్యం. కాబట్టి మరి మీరు కూడా సిద్ధపడండి. కొద్దిసేపు దేవుని వాక్యం నేను బోధిస్తూ ఉన్నాను. మరి మీరు కూడా మరి పరిశుద్ధ గ్రంథం ఉన్నట్లయితే మీ ఫోన్స్లలో కానీ మరి మీ దగ్గర ఉన్నట్లయితే పరిశుద్ధ గ్రంథము తీయండి, మనము ఏకముగా కలిసి చదువుకుందాము. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనము. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 11వ వచనము. నూతన నిబంధనలో మరి ఈ యొక్క ప్రకటన గ్రంథము ఒక ప్రవచనం యొక్క గ్రంథము. ఇట్స్ ఎ బుక్ ఆఫ్ ప్రాఫెసీ. మరి యొక్క గ్రంథము పద్మాసు దీవులో యేసు క్రీస్తు వారి యొక్క శిష్యుడైన అపోస్తలుడైన యోహానుకు మరి అతి త్వరలో జరగబోయే విషయములను దర్శన రూపకముగా, ప్రవచన రూపకంగా దేవుడు బయలుపరిచున్నాడు. మరి అది ఆ తరం ఉన్నవారు, తరము అనగా 40 సంవత్సరములు, మరి ఆ తరములో మరి అతి సమీపముగా జరగబోయేవి. ఎందుకంటే దానియేలు ప్రవచన గ్రంథం మనం చదివినప్పుడు దేవుడు దానియేలుతో ఏమన్నాడు అంటే, ఈ యొక్క గ్రంథమునకు నువ్వు ముద్ర వేయి, కానీ ప్రకటన గ్రంథమునకు దేవుడు ముద్ర వేయొద్దు అంటాడు. ఎందుకంటే ఇవి అతి సమీపంగా, అతి త్వరలో జరగబోతున్నవని. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనం ధ్యానం చేసినప్పుడు ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 11వ వచనములో, మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచి తిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు యుద్ధము జరిగించుచున్నాడు. ఈ యొక్క పరిశుద్ధ రోజు యేసు క్రీస్తు ప్రభువారు పాపమును, మరణమును, సాతాను, పాతాళమును జయించి తిరిగి లేచిన ఈ దినమున ఆయన మనతో మాట్లాడుతున్న మాటలు ఒకసారి మనం జాగ్రత్తగా విందాం. నేను చెప్పే మాటలు ఇవి నా మాటలు కాదు, నిన్ను నన్ను
భూమి ఆకాశములను సృష్టించిన సర్వశక్తిని గల దేవుని యొక్క మాటలు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు జాగ్రత్తగా వినమని నేను ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. ఈ యొక్క వాక్యమును మనము చదివినప్పుడు మరి నా యొక్క టాపిక్ ఆఫ్ దిస్ మెసేజ్, ద రైచస్ జడ్జ్, నీతిగల న్యాయాధిపతి. మన దేవుడు నీతి న్యాయములకు అధిపతి అయిన దేవుడు అండి. ఆయన న్యాయము తీర్చే దేవుడు. ఆయన పాపమును సహించేవాడు కాదు. ఆయన పాపిని ప్రేమిస్తాడు కానీ పాపమును ఎన్నడూ సహించడు. God cannot compromise with sin. He loves the sinner, but he hates the sin. ఆ పాపమును ఆయన ప్రతి సమయములో, మన యొక్క స్టాండర్డ్, మనకు పునాది పరిశుద్ధ గ్రంథం. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము దేవుని యొక్క హృదయము, దేవుని యొక్క మాటలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా దేవుని యొక్క తీర్పు ఎక్కడ జరిగిందని పరిశుద్ధం చదివినప్పుడు యెషయా ప్రవచన గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనము 15వ వచనం మనం చదివినప్పుడు చూడండి. నాతో కూడా మీరు దయచేసి ఈ మాటలు చదవాల్సిందిగా మనవి చేస్తున్నాను. నాతో కూడా తీయండి. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 14 వర్స్ 14 and 15. మరి ఈ యొక్క మాటలు మనము చదివినప్పుడు ప్రవక్త యెషయా తన యొక్క దర్శనంలో చూస్తున్నాడు. ఏమనున్నాడండి? 14వ అధ్యాయం 14వ వచనం, మేఘ మండలము మీద కెక్కుదును, మహోన్నతితో నన్ను సమానముగా చేసుకుందునని నీవు మనసులో అనుకొంటివి గదా. లూసిఫర్ దేవుని యొక్క ప్రధానమైన దూతలలో ఒక దూత, ఆరాధన వీరుడు, సుందరుడు. మరి ఆ యొక్క లూసిఫర్కు ఉన్న పేరు ఏంటంటే తేజో నక్షత్రము. ఈ యొక్క లూసిఫర్ వాక్యంలో మనము చదివినప్పుడు, నేను మేఘ మండలి మీదకి ఎక్కిపోదును, మహోన్నతి నన్ను సమానంగా చేసుకుందును. I will ascend above the heights of the clouds, I will be like the most high. గర్వించి ఉన్నాడు. వెంటనే దేవుని ఉగ్రత, దేవుని యొక్క తీర్పు ఈ యొక్క లూసిఫర్ మీద వచ్చిందండి. లూసిఫర్ దేవుని యొక్క మహిమను కోల్పోయి ఉన్నాడు. 15వ వచనం మనం చదివినప్పుడు, నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. అయ్యో, ఎంత విషాదం అండి. దేవుని యొక్క సమూహములో, దేవుని యొక్క సన్నిధిలో ఆయన ముఖ దర్శనమును చేయొచ్చు, దివారాత్రములు దేవుని ఆరాధించి ఒక ఆరాధన వీరుడు, అతి సుందరుడైన లూసిఫరు మనసులో అనుకున్నాడు, నేను దేవునితో సమానమైపోను. వెంటనే దేవుని యొక్క తీర్పు ఈ యొక్క లూసిఫర్ మీద వచ్చింది. పరలోకంలో ఉన్న అత్యున్నతమైన దేవుని సింహాసనం సన్నిధి నుంచి త్రోయబడి పాతాళమునకు పడద్రోయబడ్డాడు. అవర్ గాడ్ ఈజ్ ఎ రైచస్ చర్చ్. ఆయన నీతికి న్యాయములకు అధిపతి అయి ఉన్నాడు. ఆయన న్యాయాధిపతి అయి ఉన్నాడు. ఆయన కాంప్రమైజ్ చేసేవాడు కాదు. ఈ యొక్క రెబిలియన్, ఈ యొక్క తిరుగుబాటు పరలోకంలో జరిగినప్పుడు వెంటనే దేవుడు శిక్షించున్నాడు, వెంటనే తీర్పు తీర్చున్నాడు. రెండవదిగా మనము చూసినప్పుడు ఆదికాండము 2వ అధ్యాయము 15వ వచనము, దయచేసి పరిశుద్ధ గ్రంథం ఉన్నవారు నాతో కూడా తీయండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనంలో మనము జాగ్రత్తగా చదివినప్పుడు, మరి దేవుడు 6 దినములు ఎంతో కష్టపడి తన సృష్టిని చేస్తున్నాడు. చేసి ఏమంటున్నాడు? ఇట్ ఈస్ గుడ్, ఇది మంచిగా ఉంది. ఆయన స్వరూపములో ఆయన నరుణ్ణి చేసి ఉన్నాడు, స్త్రీని చేసి ఉన్నాడు. సమస్తము చేసి ఆకాశ పక్షులు, జలచరాశులు, కొండలు, కోణలు, తినడానికి ఆహారము, ఫలవృక్షములను, ఒక తోటను దేవుడు నిర్మించి కష్టపడకుండానే సమస్తము దేవుని ప్రయాసముతో ఆయన మహా ప్రణాళిక చొప్పున ఇన్ హిస్ ఇటర్నల్ ప్లాన్ అండ్ పర్పస్ ఆఫ్ గాడ్ హెస్ క్రియేటెడ్ ద మ్యాన్ కైండ్ అండ్ ప్లేస్డ్ మ్యాన్ అండ్ ఉమెన్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్. ఈ యొక్క ఏదెను తోటలో వారికి ఇచ్చిన పని ఏంటిదండి? జాగ్రత్తగా మనం చదివినప్పుడు 2వ అధ్యాయము
15వ వచనం మనం చదివినప్పుడు, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. And the Lord God took the man and put him into the garden of Eden to dress it and to keep it. సేద్యపరచుటకు, దాన్ని చూచుకొనుటకు, దాన్ని అభివృద్ధి పరచుటకు. ఎందుకనగా తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు, పరిశుద్ధాత్మ వారు కలిసి ఒక సృష్టిని చేసినప్పుడు 1వ అధ్యాయం 28వ వచనం మనం చదివినప్పుడు, ఆదికాండము, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపుడి. ఆ మొట్టమొదటి వాగ్దానము, ఆ వాగ్దానము నరుని మీద దేవుడు అనుగ్రహించున్నాడు. ఆయనకిచ్చిన పనిని మనము జాగ్రత్తగా చూసినప్పుడు, టు డ్రెస్ ఇట్ అండ్ టు కీప్ ఇట్, సేద్యపరచుచు ఏం చేయమంటున్నాడు అండి? అక్కడ వాక్యం చదివినప్పుడు దాన్ని కాచుకోవాలి. ఏమైపోయింది వాక్యంలో చదివినప్పుడు? అదే ఆదికాండము 3వ అధ్యాయము 23-24 వచనాలు చదివినప్పుడు ఎంతో విషాదము. దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడనో దాన్ని సేద్యపరచుటకు ఏదెను తోటలో నుండి అతన్ని పంపివేసెను. అప్పుడు ఆదామును వెళ్ళగొట్టి, ఎంత దౌర్భాగ్య స్థితి చూడండి. సృష్టి జరిగింది, దేవుడు ప్రేమించి సమస్తమునిచ్చున్నాడు, వెళ్ళగొట్టారు అంట. మీరెవరైనా ఇంటికి వెళ్ళారు, ఉన్న 2-3 రోజులు వారు మిమ్మల్ని ఇంటిలో నుంచి వెళ్ళగొట్టి ఎంత అవమానము. మీరు మర్యాదపూర్వకంగా వెళ్తే మంచిదే, కానీ వెళ్ళగొట్టడం. ద లార్డ్ డ్రోవ్ దెమ్ అవుట్. ఆదాము అవ్వను దేవుడైన యెహోవా వెళ్ళగొట్టి ఉన్నాడు, తరిమి వేస్తున్నాడు. దానికి కారణము వారి యొక్క అవిధేయత, వారి యొక్క పాపం. సో వి సీ ద జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్ రైట్ అవే ఇన్ గార్డెన్ ఆఫ్ ఈడెన్. దేవుడు తీర్పు తీర్చి ఉన్నాడు, అక్కడ సహించలేదు. ఆయన వారికి ఆ యొక్క పాపములో పడిపోయి దేవుని మహిమను కోల్పోయిన వారిని ఆ ఏదోను తోట నుంచి బయటకు పంపివేసే సమయంలో వారికి ఏం చేశాడంట? ఒక గొర్రెను వధించి వారికి చర్మములు, వస్త్రములు చేస్తున్నాడు. కానీ we need to understand, God will not compromise over sin, over a rebellion, over a disobedience. ఆయన అవిధేయత మనలో పాపంను బట్టి ఆయన కాంప్రమైజ్ అయ్యేవాడు కాదు. He judges. ఆయన తీర్పు తీర్చేవాడు. నిర్గమకాండము మనము చదివినప్పుడు 7వ అధ్యాయంలో కూడా మనం చదివినప్పుడు, మరి 10 తెగుళ్ళు దేవుడు ఐగుప్తు మీద తీసుకుని వచ్చిన్నాడు. 430 సంవత్సరములు ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలో ఉన్నారు. ఆ బానిసత్వంలో వారు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారి యొక్క అర్థధ్వని, ఆ యొక్క ప్రార్థన కన్నీరు విని దేవుడైన యెహోవా మోషేను విడుదలకర్తగా పంపించి 10 తెగుళ్ళు సుమారు 20 వారాలు అనగా 3-4 నెలల పాటు ఇశ్రాయేలు ప్రజల మీద దేవుడు 10 తెగులు 10 దేవతల మీద ఆయన తీర్పును తీర్చి ఉన్నాడు. ఆ తీర్పులో దేవుని బిడ్డలు ఎవరు కూడా హాని కలగలేదు. సంహార దూత ఏ ఇంటి మీద అయితే గొర్రెపిల్ల రక్త ప్రోక్షణము గుర్తు ఉన్నదో అది దాటిపోయింది, కానీ ఎవరిని సంహరించలేదు. దేవుని ఆజ్ఞ మేరకు ఆ తెగుళ్ళు కూడా, ఆ తీర్పు జరిగిందని వాక్యము తెలియజేస్తుంది. ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనం చదివినప్పుడు మనుషుల చెడుతనం బహు ఘోరంగా దేవునికి కనపడింది. దేవుడు ఆ పాపములో ఆయన ఈ భూమిని తీర్పు తీర్చున్నాడు. ఆ సమయంలో నోవాను ఎన్నుకొని జలప్రలయం ద్వారా 40 రోజులు 40 రాత్రులు సమస్తము తుడిచిపెట్టుకొని వెళ్ళింది. కేవలం నోవాహు ద్వారా ఆయన 3 కుమారుల ద్వారా ఈరోజు ఈ యొక్క వంశావళి మానవులు బ్రతికి ఉన్నారండి. కాబట్టి ఈ యొక్క సిరీస్ ఆఫ్ బైబిల్ టీచింగ్స్, ఈ యొక్క జడ్జ్మెంట్, ఈ యొక్క తీర్పుని మనం ఒకసారి చూసినప్పుడు ఆకాశంలో పరలోకంలో దేవుడు లూసిఫర్, ఆయన జీవితంలో లూసిఫర్ని తీర్పు తీర్చున్నాడు. ఏదేను తోటలో నోవహు ద్వారా ఆ ఓడ రక్షణకు సూచనని వాక్యము తెలియజేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన తీర్పు తీర్చేవాడు. ఆయన
పరమ న్యాయాధిపతి అని వాక్యము తెలియజేస్తుంది. మనము పరిశుద్ధ గ్రంథం 66 పుస్తకములలో ఒక పుస్తకము మరి న్యాయాధిపతులు, బుక్ ఆఫ్ జడ్జెస్. మరి వీళ్ళందరూ కూడా మరి ప్రవక్తలు మొట్టమొదటిగా మనకు కనపడరు బైబిల్లో. మనం ఎవరిని చూస్తున్నామండి? మనము న్యాయాధిపతులను చూస్తున్నాం. సుమారు 15 మంది న్యాయాధిపతులు, 15 జడ్జెస్ మరి ఇశ్రాయేలు ప్రజలను తీర్పు తీర్చిన వారిలో ఉన్నట్లుగా చూస్తున్నాం. ఆ తర్వాతనే నూతన నిబంధనలు మరి అపోస్తులు, ప్రవక్తలు, బోధకులు, సంఘ కాపరులు, సువార్థికులు వచ్చినారు. మొట్టమొదటిగా దేవుడు గాడ్ అపాయింటెడ్ జడ్జెస్ టు జడ్జ్ ద నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ ఫ్రమ్ దేర్ వికెడ్నెస్, టు జడ్జ్ దేర్ డిసొబీడియన్స్ అండ్ రెబెలియన్. వారి యొక్క అవిధేయతకు వారికి తీర్పు తీర్చడానికి దేవుడు న్యాయాధిపతులను పెట్టినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మనము వాక్యంలో చూసినప్పుడు మరి పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన లేఖనములను మనము చదివినప్పుడు, ఇర్మియా గ్రంథము, యెషయా ప్రవచన గ్రంథములలో మరి దేవుడు ఆయన మేఘారుడై రాబోతున్నాడు అంటే మేఘము దేనికి సాదృశ్యం అంటే తీర్పునకు సాదృశ్యం. చూడండి, యెషయా ప్రవచన గ్రంథం 19వ అధ్యాయము 1వ వచనము దయచేసి మనం కలిసి చదువుకుందాం. మరి పరిశుద్ధ గ్రంథం ఉన్నవారు మీరు కూడా నాతో ఈ యొక్క వాక్యంను చదువుదాము. యెషయా ప్రవచన గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనము, బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 19 వర్స్ 1. ఇక్కడ వాక్యం మనం చూసినప్పుడు దేవుడు తీర్పు తీరుస్తూ ఉన్నాడు. ఏమని చేస్తున్నాడంటే చూడండి ఒకసారి, ఐగుప్తును గూర్చిన దేవోక్తి, యెహోవా వేగము గల మేఘము ఎక్కి ఐగుప్తునకు వచ్చుచున్నాడు. ఆయన ఎలా తీర్పు తీరుస్తున్నాడు? ఈ కమింగ్ ఆన్ ద క్లౌడ్స్ ఆఫ్ హిస్ జడ్జ్మెంట్. వాక్యంలో మనం చూసినప్పుడు ఇట్ ఈస్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ ఇమేజరీ దట్ యూజువల్లీ రిఫర్స్ టు గాడ్స్ కమింగ్ ఇన్ జడ్జ్మెంట్. తీర్పును తీర్చడానికి ఆయన మేఘారుడై వస్తూ ఉన్నాడు. ఆయన ప్రతిసారి మరి దేశములకు, జనములకు, అన్ని తెగల వారికి ఆయన మేఘారుడై తీర్పు తీర్చడానికి వస్తూ ఉన్నాడు. మనం ఇంకా ఇర్మియా ప్రవచన గ్రంథము 4వ అధ్యాయము 13, 14 వచనాలు, ఎస్కేల్ గ్రంథం 30వ అధ్యాయము 3వ వచనము, ఫర్ ద డే ఈజ్ నియర్, ఈవెన్ ద డే ఆఫ్ ద లార్డ్ ఈజ్ నియర్, ఎ క్లౌడీ డే. ఆయన మేఘారుడై, మేఘము తీర్పునకు సాదృశ్యం, ఆయన మేఘారుడై రాబోతూ ఉన్నాడు. ఆయన ఆ ఆది కాలంలో, పాత నిబంధన కాలంలో ప్రతి ఒక్క ప్రవచనము మేఘముల మీద దేవుడు వస్తున్నాడు అంటే ఆయన తీర్పు తీరుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాహూం గ్రంథము 1వ అధ్యాయము 2 నుంచి 6వ వచనము, జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయం 14 నుంచి 17వ వచనము, యావేలు ప్రవచన గ్రంథము 2:1 నుంచి 11. దయచేసి రిఫరెన్సెస్ రాసుకోండి. మీరు ఈ యొక్క సర్మన్ అయిపోయిన తరువాత ఒకసారి మీరు చదవండి. యావేలు ప్రవచన గ్రంథం 2వ అధ్యాయము 1 నుంచి 11, జెఫన్యా 1వ అధ్యాయం 14 నుంచి 17, అదేవిధంగా నాహూం 1 నుంచి 2 నుంచి 6 వచనాలు, ఎజికేల్ ప్రవచన గ్రంథము 30వ అధ్యాయము 3వ వచనము, 18వ వచనము, 19వ వచనం, ఇర్మియా ప్రవచన గ్రంథము 4వ అధ్యాయము 13 నుంచి 14. ఇట్స్ ఆల్ స్పీక్స్ అబౌట్ గాడ్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్ ఇస్ రైడింగ్ ఆన్ ద క్లౌడ్స్ ఇన్ జడ్జ్మెంట్. ఆయన మేఘారుడై దేశములకు ఆయన తీర్పు తీరుస్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజలకు ఆయన తీర్పు తీరుస్తున్నాడు. ఈరోజు మనము నూతన నిబంధనలో ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్త ప్రోక్షణం ద్వారా, ప్రశస్తమైన తన శరీర బలియాగము ద్వారా నూతన నిబంధనలో ఉన్నాం. మరి యేసు ప్రభు మాటలు విందాం. ఇది నా మాటలు కాదు. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 64వ వచనము, యేసు ప్రభు పిలాతుతో ఏమంటూ ఉన్నారు? సద్దుకేయులు, శాస్త్రులు, పరిసయ్యులతో ఏమంటున్నారు? ఇది నా మాటలు కాదు. మీరు జాగ్రత్తగా దేవుని యొక్క సత్యమును మనం తెలుసుకోవాలి. సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. మత్తయి సువార్త 26వ అధ్యాయము 64వ వచనం మనం ఒకసారి చూసినప్పుడు ఏమంటున్నారండి? చదవండి ఒకసారి చూద్దాము. 64వ వచనం, ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారుడై వచ్చుట మీరు చూతురని చెప్పెను. ఎంత గొప్ప మాట! We see that hereafter you shall see the Son of Man sitting on the right hand of power and coming in the clouds of heaven.
పిలాతుతో అంటున్నాడు, ఇదిగో నీవు మనిషి కుమారుని తండ్రి కుడి పార్శ్వంలో నువ్వు చూడబోతూ ఉన్నావు. అవునండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నీ కొరకు నా కొరకు తను తాను తగ్గించుకొని పరలోక మహిమను విడిచిపెట్టి పశువుల పాకలో జన్మించి రిక్తునిగా చేసుకొని ఆయన 3.5 సంవత్సరములు సువార్త ప్రకటించున్నాడు. ఆయన యెరూషలేము వీధులలో, గలిలయ వీధులలో గుడ్డివారికి చూపును అనుగ్రహిస్తూ, చెవిటివారు, మూగవారు, చనిపోయిన వారు సహితము ఆయన తిరిగి లేపుతూ పరలోక రాజ్యమును బోధిస్తూ, ఎందుకంటే పరలోక రాజ్యం మన మధ్యలోనే. యేసు ప్రభువారు ఎప్పుడైతే బోధ ప్రారంభించినాడో, మీరు పశ్చాత్తాపడి పరలోక రాజ్యం సమీపించదని చెప్పిన వెంటనే దేవుని రాజ్యం యేసుక్రీస్తు బోధ వలన దిగి వచ్చింది. యేసు ప్రభువారు పరలోక రాజ్యమును భూమి మీద తీసుకుని వచ్చినారు. దేవుని రాజ్యమును ఆయన మాటల ద్వారా, ఆయన బోధన ద్వారా ఆయన తీసుకుని వచ్చి ఉన్నారు. యేసు ప్రభుని వారు హింసించున్నారు, ముఖం మీద ఉమ్మి వేస్తున్నారు, తలకు ముళ్ళ కిరీటము, కళ్ళకు గంతలు కట్టినారు, పిడిగుద్దులు గుద్దినారు, అవమానించినారు, హేళన చేస్తున్నారు. యెరూషలేము వీధుల్లో ఈడ్చుకుంటూ వెళ్ళున్నారు, అపహాసించి ఉన్నారు. చేతులకు కాళ్ళకు మేకులు, 39 కురాడా దెబ్బలు, ఆఖరికి సిలువ వేసి చంపివేస్తున్నారు. పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది, ఆయన 3వ దినమున పాపమును, మరణమును, సాతాను, పాతాళమును జయించి నీ కొరకు నా కొరకు ఆయన తిరిగి లేచున్నారు. ఆయన యందు విశ్వాసం ఇచ్చిన ప్రతి ఒక్కడు, యేసు ప్రభు సిలువ వేసిన బడిన రోజే మనం ఆయనతో సిలువ వేయబడ్డాం. ఆయన చనిపోయిన రోజే మనం ఆయనతో చనిపోయినాం. ఆయన తిరిగి లేపబడిన రోజే మనం ఆయనతో కూడా తిరిగి లేపబడ్డాం. అదే యేసు ప్రభు వారు ఆరోహణమై ఎక్కడ కూర్చున్నారంట అండి? తండ్రి కుడి పార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు. ఈరోజు నేను చెప్తూ ఉన్నాను, ద ప్రెజెంట్ వర్క్ ఆఫ్ క్రైస్ట్. ఈరోజు యేసు ప్రభు వారు ఏం చేస్తూ ఉన్నారని మీరు ప్రశ్నించవచ్చు. మీలో సందేహం ఉండవచ్చు. ఇంత కరోనా వైరస్తో కొన్ని లక్షల మంది చనిపోతున్నారు. ఆర్థిక వ్యవస్థలు, గవర్నమెంట్స్, ఎవ్రీథింగ్ ఇస్ ఫెయిల్డ్. ద సిస్టమ్స్ ఆఫ్ ద వరల్డ్ ఇస్ ఫెయిల్డ్. మనిషి దేనికోసం ఆరాట పడుతున్నాడో తెలుస్తలేదు. బిజీ అయిపోయినారు. దేవుని సృష్టికర్తను మరిచి సృష్టిని పూజిస్తూ వారు దేనికోసం ప్రయాసపడుతున్నారు. ఈరోజు కొన్ని వేల మంది పాపంలో పడిపోయి ఉన్నారు. వ్యభిచారము, మోసము, దొంగతనము, నరహత్య, మానభంగము ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. చిన్న చిన్న పిల్లలను వాళ్ళు రేప్ చేసి చంపివేస్తున్నారు. ఎక్కడ చూసినా చెడు, పాపము విస్తరించిపోయింది. వాక్యం మనం చదివినప్పుడు హీ కమ్స్ ఇన్ ద క్లౌడ్స్ ఆఫ్ హెవెన్, ఈ యొక్క మేఘము మీద ఏం చేస్తున్నాడు అండి? ఈ యొక్క 19వ అధ్యాయం ప్రకటన 11వ వచనం చదివినప్పుడు ఈస్ కమింగ్ టు జడ్జ్. ఆయన మొట్టమొదటిగా తీర్పు ఈ యొక్క యెరూషలేమును AD 70లో ఆయన తీర్పు తీర్చున్నాడు. AD 70లో యెరూషలేము పెంట దిబ్బగా మార్చబడింది. రోమా సామ్రాజ్యం, రోమా సైనికులు యెరూషలేము ఆలయంను తగలబెట్టి ఉన్నారు. రాయి మీద రాయించకుండా యేసు ప్రభు ప్రకటించిన మత్తయి సువార్త 24వ అధ్యాయము, లూకా సువార్త 21వ అధ్యాయం, మార్కు సువార్త 13వ అధ్యాయంలో ఉన్న ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. ఆయన మొట్టమొదట తీర్పు ఆయన గృహములో, ఆయన ఇంటిలో యెరూషలేముతోనే ప్రారంభించినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన తీర్పు తీరుస్తూ ఉన్నాడు. ఈరోజు ఆయన తీర్పు తీరుస్తూ ఉన్నాడు. వాక్యం మనం చదివినప్పుడు యోహాను సువార్త 5వ అధ్యాయం 22వ వచనంలో చాలా స్పష్టంగా ప్రభువు అంటున్నాడు, ద ఫాదర్ హస్ ఎంట్రస్టెడ్ మీ టు చర్చ్. తండ్రి అయిన దేవుడు ఈ తీర్పును తీర్చడానికి నాకు ఇచ్చి ఉన్నాడు. తీర్పు తీర్చేవాడు దేవుడు. హెబ్రీ పత్రిక 22వ అధ్యాయం 25వ వచనం 26వ వచనం చదివినప్పుడు మనము మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు దగ్గరికి, సర్వ న్యాయాధిపతి అయిన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినామంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన తీర్పు తీరుస్తూ ఉన్నాడు. మనము మౌనముగా మనల్ని మనము తగ్గించుకొని, 2వ దినవృత్తాంతుల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో అంటూ ఉన్నారు, 13వ అధ్యాయం 14వ వచనంలో మనల్ని మనము తగ్గించుకొని మనం పాపం నుండి ఆయన వైపు తిరిగినడలా ఆయన మన దేశంను స్వస్థపరుస్తాడు. కాబట్టి మనం చేయాల్సింది ఒక్కటే, ఈ కరోనా వైరస్ ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది కాదు. లేఖనములను మనం పరిశీలించినప్పుడు, లేఖనములను మనము చదివినప్పుడు
ఆయన సర్వ న్యాయాధిపతి అయి ఉన్నాడు. అనేకమైన తెగుళ్ళు వచ్చున్నాయి. స్పానిష్ ఫ్లూ వచ్చి సుమారు 5 కోట్ల మంది చనిపోయినారు. ఎబోలా, సార్స్, యాంథ్రాక్స్, స్వైన్ ఫ్లూ, ఇంకా మనం లెక్కకు చూస్తూ ఉంటే అనేకమైన, ప్రతిసారి ఈ రైడింగ్ ఆన్ ద క్లౌడ్స్ ఆయన దేశంలో తీర్పు తీర్చేవాడు. ఈ యొక్క తీర్పు ఆయన తీరుస్తూ ఉన్నాడు. ఈరోజు మనమందరం ఆయన వైపు చూడాలి. ఎందుకనగా ఆఖరి తీర్పు ఇంకొకటి ఉంటుందండి. అది మనం ఎక్కడ చూస్తాము అంటే హెబ్రీ పత్రిక 9:27-28 వచనంలో, ఆఫ్టర్ డెత్ ఇట్ ఈస్ జడ్జ్మెంట్. ఒకటేసారి మనిషికి అవకాశం ఇవ్వబడింది, అది ఫైనల్ జడ్జ్మెంట్. కానీ ఈ సమయంలో ప్రభు ఏం చేస్తూ ఉన్నాడంటే ఆయన తీర్పు తీరుస్తూ ఉన్నాడు. దేశములను ఆయన మారుస్తూ ఉన్నాడు. హిందూ దేశమైన, ముస్లిం దేశమైన, ఏ దేశమైనా కానీ ఈరోజు శిష్యులుగా మార్చబడుతున్నారు. అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, అన్ని తెగల వారు యేసుక్రీస్తు ప్రభువు రక్షకుడని వారు నాలుకతో ఒప్పుకొని వారు మోకరిస్తూ ఉన్నారు. ఈస్ డిసైప్లింగ్ ద నేషన్స్. దిస్ ఇస్ ద ప్రెజెంట్ వర్క్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు చేస్తున్న పని ఏంటిదంటే ఆయన తీర్పు తీరుస్తున్నాడు. ఆయన న్యాయమైన తీర్పు తీరుస్తున్నాడు. ఆయన శాపమును ఆశీర్వాదంగా మారుస్తున్నాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఈస్ ఫైటింగ్ అగైన్స్ ద పవర్స్ ఆఫ్ డార్క్నెస్. చీకటి శక్తులతో, అంధకార శక్తులతో, దురాత్మ శక్తులతో ఆయన పోరాటము చేస్తూ ఉన్నాడు. ఈస్ టర్నింగ్ రాంగ్ టు రైట్. ఆయన కన్నీరు నాట్యంగా మారుస్తున్నాడు, దుఃఖము సంతోషంగా చేస్తున్నాడు, శాపము ఆశీర్వాదంగా చేస్తున్నారు. ఆ యొక్క కరువులో సమృద్ధిని ఆయన బిడ్డలకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దిస్ ద ప్రాసెస్ ఆఫ్ జీసస్, దిస్ ద వర్క్ ఆఫ్ జీసస్. ఈ యొక్క తీర్పు దినములలో మనము విన్నాము. నోవాహు ప్రకటించినప్పుడు ఎవరు రాలేదు, కానీ యోనా నినివే వెళ్ళి ప్రకటించినప్పుడు మీరు పశ్చాత్తాపడుడి అన్నప్పుడు ఆ రాజుతో సహా, పసి బాలురు సహా అందరూ పశ్చాత్తాపడ్డారు. దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించబడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో మనలో అనేకమైన ప్రశ్నలు ఉండొచ్చు. మీలో ఉద్యోగం లేదు, అనారోగ్యం ఉండొచ్చు, అపబాధలు ఉండవచ్చు. కానీ ద బైబిల్ సేస్ మనుషులకు అసాధ్యమైనది దేవునికి సమస్తము సాధ్యము. ఆయన బలిష్టమైన రెక్కల కింద మనము వస్తాము. మనల్ని మనము తగ్గించుకుందాము, ఆయన వైపు తిరుగుదాం. ఎందుకనగా వాక్యంలో మనము చూసినప్పుడు ఆయన నమ్మదగిన వాడు, ఆయన నీతిమంతుడుగా సమస్త దుర్నీతి నుండి కడిగి మనల్ని పవిత్రులుగా చేస్తూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రతిసారి తెగులు మనము చూసినప్పుడు వారు పశ్చాత్తాపడ్డారు. 2 సమూయేలు గ్రంథం 24:15 దావీదు మరి ఆ తెగులు గురించి మనం చదివినప్పుడు సుమారు 70,000 మంది ఆ తెగులు ద్వారా చనిపోయినట్లుగా చూస్తున్నాం. ప్రభు చేతిలో, హస్తంలో ఉన్నప్పుడు ఆయన మనల్ని రక్షిస్తాడు. ఈ సమయంలో మనం ఆయన రెక్కల కింద వస్తాం. మనము కుటుంబముతో సహా, ప్రతి కుటుంబము ఒక బెతేల్గా మార్చబడాలి, ప్రతి కుటుంబం ఒక బెత్లెహేమ్గా మార్చబడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయము మనం సద్వినియోగపరుచుకుందాము. ఈజ్ ఎ సావరెన్ గాడ్. ఆయన సమస్తమును నూతన పరుస్తున్నాడు. మీ జీవితంలో కూడా నూతన కార్యాలు జరుగునుగాక. మీ కన్నీరు నాట్యమవునుగాక, దుఃఖము సంతోషమవునుగాక, నూతన ద్వారాలు తెరవబడునుగాక, నూతన ఆశ్చర్య కార్యాలు జరుగునుగాక. ఆయన ప్రేమించు వారికి కన్నీ విని ఎరుగని రీతిలో దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇదిగో నోవాహు దేవుడు ఒక నూతన నిబంధన చేసి ఉన్నాడు, ఒక నూతన సృష్టిని దేవుడు చేసి ఉన్నాడు. అదే యేసు క్రీస్తు ప్రభు వారి ద్వారా నూతన సృష్టి ఏంటిదంటే ఆయన సంఘము. ఆయన సంఘము, ఆయన శరీరము, ఆ సంఘమునకు శిరస్సు ఆయన. ఇదిగో దేశాలన్నీ మారిపోతున్నాయి. రోమాపత్రిక 11:25 ప్రకారము ఆఖరిగా మిగిలింది ఒకటే దేశము, అది ఇశ్రాయేల్ దేశం. వారు కూడా క్రీస్తుని అంగీకరిస్తారు, వారు కూడా ప్రభువుని అంగీకరించి యేసు ప్రభే మా దేవుడు రక్షకుడు అన్నప్పుడు ఇదిగో మనం మహిమలో నుండి అత్యధిక మహిమలోనికి మార్చబడతాము, మనం మహిమగల సంఘంగా మార్చబడతాము. అప్పుడు మనం రూపాంతరము చెంది నిత్య రాజ్యంలో మనం ప్రవేశిస్తాము. కాబట్టి రోజు రోజుకి దేవుని సంఘం బలహీనపరచబడతలేదండి. రోజు రోజుకి దేవుని సంఘం విచ్ఛిన్నం అవ్వట్లేదు. జాగ్రత్త వినండి. దినదినము, ఫ్రమ్ డే టు డే
దేవుని యొక్క సంఘము మహిమలో నుండి అత్యధిక మహిమలోనికి, బలములో నుండి అత్యధిక బలములోనికి, కృపలో నుండి అత్యధిక కృపలోనికి మార్చబడుతుంది. దేవుని స్వరూపములోనికి, దేవుని యొక్క మహిమలోనికి, తేజస్సులోనికి దేశములన్నీ కూడా ఆయన స్వాధీనం అవుతూ ఉన్నాయి. కాబట్టి మనము ఎంతో సంతోషంగా, ఎంతో ఉల్లాసంగా, పౌలు అంటున్నాడు, ఆనందించుడి. నేను మరలా చెప్తున్నా, ఎందుకు ఆనందించాలంటే మన దేవుడు నీతి గల తీర్పులు తీర్చేవాడు. కాబట్టి దేవుడి యొక్క వాక్యం ద్వారా మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరు తలలు వంచినట్లయితే మరి విన్న వాక్యంను బట్టి, వాక్యపు వెలుగులో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోకమందున తండ్రి, యేసు పరిశుద్ధ నామములో నీకు వందనాలు. నన్ను చెరిష్ ఫ్రెండ్స్ ఫెలోషిప్ని దీవించి ఆశీర్వదించి ప్రభువా, మీరు ఇచ్చిన అమూల్యమైన సమయం బట్టి వందనాలు. అనేక మందినైనా భయంకరమైన వ్యాధులతో వారు చనిపోయినారు, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. అయితే మీరైతే మమ్మల్ని రక్షించి, ప్రేమించి, మీ రక్షణ ఆనందము, నిత్యజీవము, పరలోక స్వాస్థ్యం అనుగ్రహించినందుకు వందనాలు. తినడానికి ఆహారం, కట్టుకోవడానికి వస్త్రములు, గృహమును, మీ యొక్క ఆరోగ్యం, ఆయుష్, బలమునిచ్చి నడిపిస్తున్నందుకు వందనాలు. విన్న ప్రతి ఒక్క బిడ్డ నేను ఆ యొక్క వాక్యము వారిలో 100 రెట్లు ఫలించునుగాక తండ్రి. నేను వారి జీవితంలో వారు నీ చేతి పనిముట్టుగా, నోటిబురుగా వాడబడునుగాక. నేను చెరిష్ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. వారు నీ కొరకు ప్రభా మనుషుల పట్టు జాలరుగా మార్చండి, ఆత్మల భారంతో నింపండి. నేను ఇదిగో ప్రభా మరి చెరిష్ డైరెక్టర్ డేవిడ్ సుబ్రహ్మణ్యం గారి బట్టి వందనాలు. అన్నని బలపరచండి, కావాల్సిన శక్తి, బలం, ఆరోగ్యం దయచేయండి. నూతన బలముతో, నూతన దర్శనంతో ముందుకు వెళ్ళే కృప దయచేయండి. ఈరోజు ప్రభా మరి యొక్క సర్వీస్ వీక్షిస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి. నేను ఇదిగో ప్రభా మరి మేము మీ వైపు తిరగడానికి ప్రభా పశ్చాత్తాప హృదయముతో తగ్గించుకుని ప్రభా మా చెడు మార్గంలో విడిచిపెట్టి మీ వైపు చూచి రక్షణ పొంది రక్షణ మార్గంలో ముందుకు వెళ్ళే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ఆమేన్.